అంటే ఒక సన్నివేశం ఏంటంటే, నా పిల్లలై ఉండి మీరు తనకి సపోర్ట్ చేస్తారని ఒక డైలాగ్ ఉంది కదా! ఆ సమయంలో మీతో ఎవరెవరు ఉన్నారు? ఉన్నారు కదా 29, 30 మంది ఎమ్మెల్యేలంతా ఉన్నారు. అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే ఏమైందంటే డిజాల్వ్ అని చెప్పి చంద్రబాబు వాళ్ళని భయపెట్టి మిగిలిన వాళ్ళందరూ లాగేశాడు. అది జరిగింది. కుటుంబ సభ్యులు ఆ టైంలో మాతో ఎవరు లేరు. అందరూ చంద్రబాబు వైపే ఉన్నారు ఆల్మోస్ట్. పెద్ద అబ్బాయి ఉన్నాడు మా వైపు, చిన్న అబ్బాయి ఉన్నాడు, లాస్ట్ అబ్బాయి జయశంకర్, జయకృష్ణ, వాళ్ళు మాతో ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది తటస్థంగా ఉన్నారు, వాళ్ళు ఏం వెళ్ళలేదు. అందువల్ల ఈ ఇద్దరే బాలకృష్ణ, హరికృష్ణ అటు వెళ్ళారు. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడూ నాకు పిచ్చి ఎన్టీఆర్ అంటే వీరాభిమాని. నేను బాల్యం నుంచి దేవుళ్ళలాగా ఫోటో పెట్టి పూజ చేసుకునేదాన్ని నేను. అలాగే ఆయన పార్టీ పెట్టిన 82లోనే నేను సభ్యత్వం తీసుకున్నాను తెలుగుదేశం పార్టీలో. ఎప్పుడో నేను రాయాలనుకొని తపన పడి నేను నిమ్మకూరు వెళ్ళాను, వాళ్ళందరి దగ్గర తీసుకున్నాను, అందరిని కలిశాను ఆ రోజుల్లోనే. అందువల్ల ఈరోజు కొత్తగా ఆయన దగ్గరికి వచ్చి రాయాలనుకోండి. అయితే అదృష్టవశాత్తు ఆయన పర్మిషన్ ఇచ్చారు. నేను ఎంఫిల్ చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వారిని పర్మిషన్ అడిగితే ముందు ఇవ్వలేదు, తర్వాత ఇచ్చారు. నాకేంటి యార్లగడ్డకు కూడా ఇచ్చారు. హిందీలో ఆయన రాయమన్నారు, తెలుగులో నన్ను రాయమన్నారు. ఆయన ఒక్క వాక్యం కూడా రాయలేదు, నేను మాత్రం రాశాను. ఆయన భార్యని అయ్యాను. తర్వాత ఆయన కష్టాల్లో పాలు పంచుకున్నాను. ఆ తర్వాత ఆయన చనిపోయినా కూడా ఆయన ఆశయాల్లో నిలబడిపోయాను. నిజమైన భార్య అనే శబ్దానికి నేను నిజంగానే నిలబడి ఉన్నాను, అట్లాగే ఉన్నాను. ఫైనల్గా ఏంటంటే, మీ పైన చేయి చేసుకున్నట్టుగా ఒక సన్నివేశం చూపించారు కదా, అది ఎంతవరకు నిజం? దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అది ప్లీజ్ మీరు అది అందులోనే చూడండి. ఎందుకంటే ఆ సస్పెన్స్ అన్నీ ఏవి కూడా చెప్పకూడదు. మేము ఆయన సినిమాలో చూపిస్తారు. అన్ని నిజాలు అనుకున్నప్పుడు ఇంకొకటి అబద్ధం ఉంటుందా? అది అందువల్ల చూడండి. ఇప్పుడు సినిమా రిలీజ్కి ఏమైనా ఒడిదొడుకు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమో అది చూడాలి. అది అట్లాంటివి జరిగితే మాత్రం నేను ఊరుకోను. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సి ఉంటుంది. అది ఆ విధంగా ఆపాలనుకుంటే అది దుర్మార్గం అది అసలు. ఎందుకంటే ఎన్నో పిక్చర్స్ వస్తున్నాయి, ఎన్నో ఉంటాయి దాంట్లో కాంట్రవర్సీస్. మీ సినిమాలు ఏమైనా మేము అడ్డుకున్నామా? నా మీద నన్ను తిడుతూ ఆ రోజుల్లో మీరు సినిమా తీయలేదా? కనీసం నేను కామెంట్ కూడా చేయలేదే. 96లోనే నా మీద సినిమా తీయించాడు చంద్రబాబు నాయుడు, అడగండి కావాలండి తెలుగుదేశం వాళ్ళని. మరి ఎప్పుడైనా నేనేమైనా మాట్లాడాను దాని మీద? అలాగే ఎన్టీఆర్ మీద చాలా సినిమాలు తీశారు ఆ రోజుల్లో, ఆయనది విమర్శిస్తూ. కృష్ణ గారు వీళ్ళంతా తీశారు కదా, గండికోట రహస్యం, ఇలాంటి సినిమాలన్నీ. మరి ఆయన ఏం నవ్వి ఊరుకున్నారు తప్ప ఏమనలేదే. అందువల్ల అట్లా ఉండాలి. అది ఇది లక్ష్మీ పార్వతి గారి మనసులోని మాట.